అరే ఏంది భయ్య ఫ్యాటు నీ అవ్వ బెంగళూరుతో మ్యాచ్ ఆడుతున్నారు ఒట్టిగానే 2 పాయింట్లు వస్తుంది అనుకున్నా. నీ అవ్వ వాళ్ళు మిమ్మల్ని ఒట్టిగానే మింగేశారు. ఏం బతుకులయ్యా మీది. అరే ఏందయ్యా గైక్వాడ్ తమ్ముడు, నీ అవ్వ మీరేమో పెద్ద పుడింగి లెక్క మాట్లాడుతున్నారు. మీపై లక్నో వాళ్ళు బ్యాక్ టు బ్యాక్ మ్యాచ్లు గెలిచి మిమ్మల్ని మింగేశారు కదా. బాయ్స్ నీ అవ్వ ఈ మ్యాచ్ మనకు చాలా ఇంపార్టెంటు. ఈ మ్యాచ్ గెలిస్తే తప్ప మనం ప్లేఆఫ్స్కి వెళ్ళే ఛాన్స్ అయితే తగ్గిపోతుంది. ఎలాగైనా ఈ మ్యాచ్ గెలిచి మన ప్రస్తాపం ఏంటో చూపించాలి. బాయ్స్ మీకు బ్యాటింగ్ ఫస్ట్కి బ్యాటింగ్ సెకండ్కి తేడా తెలుస్తలేదు. నీ అవ్వ ఫస్ట్ బ్యాటింగ్ అయితే 250 రన్స్ కొట్టాలి. సెకండ్ బ్యాటింగ్ అప్పుడు నీ అవ్వ రిక్వైర్డ్ రన్ రేట్ మెయింటైన్ చేయాలి. అరే అవన్నీ మాకు తెలుసు ఫ్యాటు, నీ అవ్వ 15 ఓవర్లలో దంచుకొడదామని కొట్టాము. ఒక్కొక్కసారి ఇలాగా ఫెయిల్యూర్ అయిపోతుంది. మనం ఏం చేయలేము. క్లసన్ బ్రో, నీ అవ్వ నువ్వు దంచి కొట్టడం అంటే అందరికీ చాలా ఇష్టం. జర చూసి కొట్టు. నువ్వు 2-3 మ్యాచ్ల నుంచి మంచిగా ఆడడమే లేదు. ఈ మ్యాచ్ మనకు చాలా ఇంపార్టెంటు. నీ అవ్వ సీరియస్గాని ఒట్టిగానే పిసికేయాలి మరి. అరే ఏంది ధోని బ్రో, నీ అవ్వ హోమ్ గ్రౌండ్లో ప్రతి ఒక్కరికి కలిసి రావడం లేదు. మనకేమైనా పెద్ద బొక్క పడుతుందా. నీ అవ్వ ఇప్పుడే మనం లక్నోతో బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్ ఓడిపోయి వస్తున్నాం. అరే నువ్వేం భయపడకు గైక్వాడ్ తమ్ముడు, నీ అవ్వ ఈ మ్యాచ్ మనమే గెలిచేది. నువ్వైతే జర నిమ్మలుండు. అరే అంతే ధోని అన్న, నువ్వు చెప్పింది కరెక్టు. నీ అవ్వ ఈ ఎస్ఆర్హెచ్ని పిసికి మనం ముందుకు వెళ్తాము. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకు గురు.